కరెక్ట్గా పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి కూర్చోండమ్మా. ఒకవేళ ఫ్యాన్లు కావాలంటే ఫ్యాన్లు వేసుకోండి, పర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం సౌండ్ తగ్గినాను. సౌండ్ ఈ చివరిది లాస్ట్ది కొంచెం లైట్గా, కొంచెమే తగ్గి. సరే, ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథము నుండి, ఇంకా తగ్గియాలి, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి అమ్మా. ఎవరికొకరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గట్టి చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చిన్న ప్రార్థన చేసుకుందాం, మన తలలో ఉంచుకుందాం. ఎందుకనగా ఇప్పుడు మనము వాక్యమును సమీపిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము యొక్క గ్రంథకర్తను మనం సమీపిస్తూ ఉన్నాం. ఆయనే వాక్యము. మరియు కృప కొరకు మరియు ఆయన దీవెనల కొరకు ఆయనను మనము అడుగుదాం. మరియు వాక్యమై ఉన్న ఆయనను మనం చదువుచుండగా ఆయన దీవెనల కొరకు మనము అడుగుదాం. కాబట్టి మనం ప్రార్థించుకుందాం. దయా కృపగల సంపూర్ణమైన దేవుడా, మానవుడు పాపం చేసిన తర్వాత అతనికి నీకు మధ్య గొప్ప అగాధము పెట్టబడినప్పుడు, తనకు తానుగా వెనుకకు తాను దాటలేకపోయినప్పుడు, నీవు యుగమంతటిలోనూ మా పట్ల ఇష్టము చూపించావు. మరి మానవుడు తిరిగి వచ్చుటకు బొత్తిగా ఒక మార్గం అనేది లేకుండా సంపూర్తిగా నశించెను. కానీ కృపా సంపూర్ణుడు ఒక దేవుడా, నీవు నా స్థానంలో ఒక ప్రత్యామ్నాయమును ఇష్టపూర్వకంగా తీసుకొని నన్ను తిరిగి తీసుకొని వచ్చుటకు నీ ప్రణాళిక నుంచినందుకు నీకు వందనాలు. ప్రభువా, నిన్ను ఎరిగిన వారి హృదయము పులకరించి నీ గొప్ప ప్రేమ కృపలతో ఎంతగా నీవు ఒక ప్రత్యామ్నాయం మాకు తీసుకొని వచ్చి మమ్మల్ని మరణం నుండి జీవములోనికి దాటించిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. పాపుల మాకు బదులుగా నీవు చనిపోయావు. మా నీతిహీనతను నీతిమంతుడు వగు నీవు నీ పైన వేసుకొని ఉన్నావు. ఆయన యందు మేము నమ్మిక ఉంచులాగున, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చినట్టుగా మా యొక్క పాపములన్నిటిని తీసివేయుటకు ఈ లోకంలో జన్మించినందుకు మీకు వందనాలు. అపవాది క్రియలను లయపరచుటకు మీరు వచ్చినందుకు మీకు వందనాలు. కాబట్టి ప్రభువా, ఈ వాక్యమును తీసుకొని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరున్నారు. ఈ దినం మాతో మాట్లాడి సంపూర్ణమైన వివేచనను జ్ఞానమును మాకు దయచేసి, మా ప్రభువు ఈ లోకమునకు ఎందుకు పుట్టి ఉన్నాడో అన్న పరమార్థాన్ని మేము గ్రహించలాగున మా చెవులను మా హృదయమును తెరవజేసి ఆసక్తి కలిగి మేము వినుటకు, దాని ప్రకారము జీవించుటకు సహాయము చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుచు యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్. కూర్చోండి సిస్టర్స్. పిల్లలు ఇంకా ఎవ్వరు కూడా అటు ఇటు తిరగొద్దు. దయచేసి మీ యొక్క మంచినీళ్ళ బాటిల్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. వాక్యం చెప్తున్నప్పుడు ఎవరే కానీ డిస్టర్బెన్స్గా ఉండి మాట్లాడుకోవద్దు. కాబట్టి దయచేసి ఈ విషయాలు గమనించాలి. ఇంకా బయట ఎవరైనా పిల్లలు ఉంటే త్వరగా లోపలికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప మాట మనం చదువుకొని ఉన్నాం. గొప్ప మాట చదువుకొని ఉన్నాం. హల్లెలూయా.
ఏంటిదంట గొప్ప మాట? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. చూడండి, ఒక గొర్రెపిల్ల ఎట్లా పాపములను మోసుకొని పోతుంది అని మనము ఆలోచన చేసినట్లయితే, నిజానికి ఒక గొర్రెపిల్ల పాపములను మోసుకొని పోలేదు. కానీ దేవుడే ఒక గొర్రెపిల్లను పాపములను తీసివేయటానికి, లేకపోతే పాపములను కప్పుటకు ఒక ప్రత్యామ్నాయముగా ఉండాలి అని ఆయనే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు, ఒక కట్టడను నియమించాడు, ఒక విధానాన్ని ఆయన రాశాడు. బాగా గమనించండి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది? దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి ఒక మానవ శరీరాన్ని ధరించుకొని శిశువుగా వచ్చి ఇన్ని కార్యములు చేయుటకు ఏమి అవసరం వచ్చింది అని అంటే, మానవుడు దేవుని కుమారుడు. అది మనం గమనించాలి. ఆదాము దేవుని కుమారుడు. కుమారుడు ఎన్ని తప్పులు చేసినా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోడు. ఎందుకంటే తండ్రిలో ఏ స్వభావం ఉన్నది? ప్రేమ అనే స్వభావము తండ్రిలో ఉంటుంది. ఏ కాడికి కుమారుడు చెడిపోతున్నా అతన్ని సరిచేయాలనే ఉద్దేశముతోటి ప్రేమిస్తూ గద్దిస్తూ ఉంటాడు. అలా ప్రేమిస్తూ గద్దిస్తూ శిక్షిస్తూ కుమారుడు నీతి మార్గములో నడవాలి, అనీతి మార్గములో నడవకూడదు అని తాపత్రము ఎవరిలో ఉంటుంది? తండ్రిలో ఉంటుంది. అదేవిధంగా మనము కూడా దేవుని కుమారులము కుమార్తెలమైనప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకు అన్నీ కూడా బ్రతకటానికి సకలము ఆయన సిద్ధపరిచి, వాటన్నిటిని మీరు మంచిగా అనుభవించండి, తిని త్రాగండి అని ప్రభు మనకు చెప్పాడు. కానీ మన యొక్క శారీరక తండ్రి అయినటువంటి ఆదాము పాపము చేయటం వలన, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించటం వలన ఆ ఆది దంపతులు పాపం అనేది మనందరి మీద కూడా ఏలుతూ ఉంది. తన కుమారుడు తన యొక్క సమక్షముల నుండి బయటికి వెలివేయబడ్డాడు, దూరపరచబడ్డాడు. కాబట్టి తండ్రి హృదయము విలవిల్లాడిపోయింది. కాబట్టి అప్పుడు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నా కుమారుడైనటువంటి మానవుడు ఆదాము అవ్వ జాతి తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలి, తిరిగి నాతో సహవాసము చేయాలి, వారు అసలు చనిపోకుండా ఎల్లప్పుడూ నాతో పాటు జీవించాలి అని ఆయన ఎంతగానో ప్రేమను చూపి, అప్పుడు ఆయన పాపము చేసి ఆదాము అవ్వలు సిగ్గుతోటి ఆకులు కప్పుకొని ఆ యొక్క చెట్ల చాటున ఉన్నప్పుడు, చెట్లు లేదా ఆకులు నీ యొక్క సిగ్గును కప్పలేవు, కానీ గొర్రెపిల్ల చర్మం మాత్రమే నీ యొక్క సిగ్గును కప్పగలదు అని ఆయన ఏదేని తోటలోనే గొర్రెపిల్లను వధించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. చూడండి, ఒక మానవుడికి ప్రత్యామ్నాయంగా
మానవుడి యొక్క తప్పులను కప్పటానికి ప్రభువు ముందుగానే దేనిని తీసుకున్నాడు? చెప్పాలి, దేనిని తీసుకున్నాడు? గొర్రె పిల్లను. హల్లెలూయా. మీరు చెప్పేది వినాలి, అటు ఇటు చూడొద్దు. నేను చెప్పేది విని నాకు మీరు చెప్పాలి, అప్పుడే మీకు అర్థమవుతుందని అర్థం. మీరు ఆమెనో హల్లెలూయా అని చెప్పకపోతే నేనేం చెప్తున్నానో మీకు అర్థమేమియో కానట్టు మేము లెక్క, లేకపోతే మీరు వినటం లేదు. బాగా గమనించాలి. ఎందుకు మీరు నోరు తెరిచి చెప్పరు? అది మనకు కావాలి. దయచేసి గమనించండి. కాబట్టి ఆయన గొర్రెపిల్లను ప్రత్యామ్నాయంగా తీసుకున్నాడు. తర్వాత పాత నిబంధన అనే కాలములో మానవుడి యొక్క తప్పుల కోసము గొర్రెపిల్లను బలి ఇచ్చుట, అది పాపములను కప్పివేసింది, కానీ అంత మాత్రము తీసివేయటానికి వీలు లేదు. అయితే అదే గొర్రెపిల్ల స్థానములో దేవుడే ఒక శరీరాన్ని ధరించుకొని కుమారుడిగా యేసుక్రీస్తునైన నామముతోటి ఈ లోకములో జన్మించి ఈ పాపములను ఇక సంపూర్ణంగా తొలగించుట. ఏంటంట? ఏం చెప్పానమ్మా? వింటుర్రా? మొఖాలు ఇట్లుండి ఎక్కడో ఇట్లా చూస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఏం చేశాడు? మానవుడి యొక్క పాపములను సంపూర్ణముగా తీసివేయుట, మరపు అనే సముద్రములో పడవేయుట, తిరిగి మానవుణ్ణి దేవునితోటి కలిసి సమాధానపరుచుట. దేవుడు అంటే ఆయన సమస్తానికి రాజు, సర్వసంపదలకు రాజు, జ్ఞానానికి రాజు. అసలు ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. మరి అటువంటి తండ్రిని ఏ కుమారుడైనా పోగొట్టుకుంటాడా? ఏ కుమార్తె అయినా పోగొట్టుకుంటుందా? మరణం అన్నదే లేకుండా ఉన్నటువంటి తండ్రి దగ్గర మనకును మరణం అన్నది లేకుండా మనము కూడా ఉండే కుమారులు కుమార్తెలుగా మనం ఉంటామే అంటే దానిని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఎవరు అంటే తెలివి ఉన్నవాడు ఎవడు పోగొట్టుకోడు. ఒక తెలివి లేని వాడు పోగొట్టుకున్నాడు, వాడే తప్పిపోయిన కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, నాకు ఈ నిత్య జీవం వద్దు, ఈ దేవుడు నాకొద్దు, లేకపోతే నా తండ్రి నాకొద్దు, ఆయన దగ్గర చాలా ఆస్తి ఉంది, జ్ఞానం ఉన్నది, ఆయనకు సంవత్సరం మితి లేదు, ఎల్లప్పుడూ జీవించేవాడు, మరణం అన్నది ఆయనకు లేదు, ఆయన కుమారుడిని నేను, నాకు కూడా మరణం అన్నది లేదు. చూడండి, కాబట్టి ఆయన ఆస్తిలో నేను కొంత తీసుకొని ఆయన నుంచి తొలగిపోదానని ఆ ఆస్తిలో భాగం పంచుకున్నట్టుగా మనం చూస్తాం. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి నుంచి నువ్వు విడిపోతున్నావో దేవుని యొక్క ఆశీర్వాదం అయితే దేవుని లేదా తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నింటినీ పోగొట్టుకుంటావు. కాబట్టి ఆయనను తృణీకరించి ఈ లోక సంబంధముగా తండ్రిని తృణీకరించి బయటికి వెళ్ళిపోయాడు. అనేక కష్ట నష్టాలు పడి చివరికి ఏమంటా ఉన్నా, తండ్రి ఇంట ఆహారము సమృద్ధిగా ఉన్నది, ఇక్కడైతే నేను ఆకలితో చచ్చిపోతున్నా, అలమటిస్తున్నా. ఇప్పుడు మనము గమనించాల్సింది ఏంటంటే దేంతోటి మనము మన జీవితాన్ని ముగిస్తున్నామో? పాపముతోటి మన జీవితాన్ని ముగిస్తున్నాం. మరణముతోటి మనము జీవితాన్ని ముగిస్తున్నాం. ఈ మరణించటము అన్నది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ మనము ఆనందముతో ఉంటాం, జీవిస్తూ ఉంటాం. మన తండ్రి ఎటువంటి వాడు? మరణం లేనివాడు. కుమారులమైన మనకు కూడా మరణము లేదు. కానీ మనము మన తండ్రి ఆజ్ఞను మీరటం వలన, తిరస్కరించటం వలన
Bluetooth mode. Connected. సూర్యుడు మరుగైన వేళ చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబింపజేసి భూమికి తక్కువ కాంతిని ఇచ్చును. ఏం చేస్తా ఉన్నాడు? తక్కువ కాంతి తీసుకొని వస్తాడు. ఆ చంద్రుడికి కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాడు? కాంతిని సూర్యుడి నుంచే తీసుకుంటాడు. అందువలన మనము సూర్యోదయం వరకు ఆ వెలుగులో అటు ఇటు సంచరించుచున్నాము. అంటే చంద్రుని వెలుగులో సూర్యోదయం వరకు మనం అటు ఇటు సంచరిస్తాం. అంతటా సూర్యచంద్రులు ఒక్కటిగాగును. సూర్యుని కాంతి వెన్నెల ఒక్కటే. సూర్యకాంతి వెన్నెల కూడా ఒక్కటే. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము కూడా అలాగే ఉన్నది. జాగ్రత్తగా వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము కూడా సూర్యచంద్రులాగానే ఉన్నది. వాటి కాంతి ఒక్కరి దగ్గర నుంచే వస్తుంది. శరీర సంబంధముగా ఆయన భూమి మీద లేనప్పుడు ఆయన యొక్క వెలుగును సంఘము ప్రతిఫలింపచేయవలెను. ఇప్పుడు శరీర సంబంధంగా ప్రభు ఇక్కడ లేడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకం ముందు ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు. కానీ ఆ వెలుగును ఇప్పుడు ప్రతిబింబించేది ఎవరు? ఆత్మ సంబంధమైన వెలుగును ప్రతిబింబించేది ఎవరు? ఆయన సంఘము. సంఘం అంటే ఏదో గోడలు కదా. సంఘం అంటే నీవే, క్రీస్తుని అంగీకరించిన వాడు. ఆ సంఘం అంటే నేనే. చూడండి, మనము క్రీస్తు యొక్క వెలుగును ఈ లోకంలో ప్రతిబింబించాలి. ఈ చీకటి గడియలో సంఘమే యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం చాలా భయంకరమగు చీకటి సమయంలో జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా భయంకరమగు చీకటి సంబంధమైన ప్రపంచం అంతా కూడా ఆ విధంగా ఉన్నది. నిజంగా మన వెలుగు ఇప్పుడే ఎక్కువగా ప్రకాశించాలి. ఎందుకంటే ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉందో అక్కడ ఏం కావాలి? ఇంకా వెలుగు అనేది ఇంకా ఎక్కువ ప్రకాశించాలి. అంటే పాపం అనేది ఇప్పుడు భూమి మీద అప్పటికంటే భయంకరంగా ఉన్నది. ఇప్పుడే సువార్త అనే వెలుగు ఇంకా ఎక్కువగా ప్రకాశించాలి. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, యేసు బెత్లెహేములో జన్మించాడని మనకు తెలుసు. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో. యెరూషలేము అనే లేకపోతే ఇజ్రాయెల్ అనే దేశంలో బెత్లెహేము అనే ప్రాంతంలో లేదా పట్టణములో ఆయన జన్మించాడు. మరి ఆయన ఏ స్థలములోనూ జన్మించడు, కానీ అక్కడే జన్మించాలని రాయబడి ఉన్నది. కనుక యేసుక్రీస్తు జన్మించక మునుపే బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మిస్తాడు, లేకపోతే మెస్సియా జన్మిస్తాడు, లేకపోతే ఇమ్మానుయేలు జన్మిస్తాడని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే బెత్లెహేము అనగా దేవుని యొక్క రొట్టెల గృహము. బెత్లెహేము అంటే ఏంటిది? దేవుని యొక్క రొట్టెల గృహము. ఆయనే దేవుని యొక్క జీవాహారము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటా నేను జీవాహారమును. ఈ ఆహారం తిన్నవాడు ఇక చనిపోడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడంట? బెత్లెహేము. బెత్లెహేము అనగా ఏంటంటే రొట్టెల గృహము. ఏ రొట్టెలు? దేవుని యొక్క రొట్టెల గృహము. హల్లెలూయా. ఇక్కడికి మనం వచ్చామంటే ఆత్మ సంబంధముగా దేవుని యొక్క రొట్టెలను మనం భుజించటానికి వచ్చాం. అదే వాక్యము. ఈ వాక్యము ఈ శరీరానికి ఒకవేళ ఏ మేలు చేయలేకపోతేమో కానీ ఆత్మ సంబంధమైన పురుషునికి ఈ వాక్యం అన్నది దినదినము కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి తిరిగి జన్మించిన క్రైస్తవులుగా మనం అందరము కూడా ఎక్కడ పుట్టి ఉన్నాము? బెత్లెహేములోనే పుట్టి ఉన్నాము. మనము కూడా తిరిగి జన్మించినట్లయితే ప్రభునందు మనం కూడా బెత్లెహేములోనే పుట్టి ఉన్నాం. క్రీస్తే దేవుని యొక్క బెత్లెహేము. నిత్య జీవమే ఆయన యొక్క రొట్టెల గృహము.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, సంఘములో ఒక ఇంపైన ధ్వని ఇచ్చుటకు మనం ఒక గంటను ఏర్పాటు చేస్తారు. చాలా సంఘములలో మనకు ఏముంటుంది? గంట ఉంటుంది. సమయం కాగానే మనం ఏం చేస్తాము? గంటను కొడతాం. ఇప్పుడంటే మనం పాటలు పెడుతున్నాం, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తున్నాం. పూర్వకాలంలో ఏంటి? గంట కొట్టినామంటే అరే చర్చికి టైం అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ గంటను కూడా దేంతో తయారు చేస్తారు? ఎక్కువ సౌండ్ రావాలంటే మనం ఏమనుకుంటాము? ఇత్తడితో చేస్తే సౌండ్ ఎక్కువగా వస్తుందని మనం అనుకుంటాం. అది కరెక్టే, ఇత్తడితో చేస్తారు. కానీ ఒట్టి ఇత్తడి అంత పెద్దగా శబ్దము చేయదు. బాగా గమనించాలి. ఏంటంట? ఒట్టి ఇత్తడి అంత గొప్పగా శబ్దము, ఇనసొంపైన శబ్దము చేయదు. బాగా గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇత్తడి, ఇనుము, ఇంకా కొన్ని లోహములు కలిసి ఆ గంటను తయారు చేయుదురు. ఒట్టి ఇత్తడి సరిగా ధ్వనించదు. సరి అయిన రీతిలో ధ్వని ఇవ్వవలవన్నచో అందులోనికి అన్ని రకముల లోహములను కూర్చి తయారు చేయవలెను. అంటే ఆ ఇత్తడిలో ఇంకా వేరే వేరే మూలకాలు కూడా, వేరే వేరే లోహాలు కూడా కలిపి దాన్ని చేస్తే, అంటే ఎక్కువ ఏ శాతం ఉంటుంది? ఇత్తడి శాతము ఉంటుంది, కానీ తక్కువ శాతం ఇంకా వేరే వేరే లోహాలు కూడా కలుపుతారు. అప్పుడు అది స్పష్టమైన ధ్వని ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ గంట సరిగా ధ్వని ఇచ్చుటకు ఏ ఏ లోహములను ఎంతెంత కూర్చవలనో ఆ తయారు చేయువానికి తెలియను. అర్థమైందా ఈ మాట? ఇప్పుడు నేను గంటను చేస్తాను అనుకుంటా, కానీ ఎంతెంత ఏ ఏ లోహాలను అందులో కూర్చాలనో నాకు తెలియకపోతే నేను అంత కరెక్ట్ అయిన ధ్వనినిచ్చే గంటను నేను తయారు చేయలేను. కానీ ఎవరికి తెలుసు? తయారు చేసేవాడికి తప్పకుండా తెలుసు. ఆ ఇనుము ఎంత వేయాలి, ఇత్తడి నేను ఎంత తీసుకోవాలి, ఇంకా ఏమేంటి నేను తీసుకోవాలని నాకు తప్పకుండా తెలుసు. ఎందుకంటే ఆ గంట తయారీకుడు ఎవరు? మాడకానిలే. ఆ గంట తయారీకుడు ఎవరు? దాన్ని తయారు చేసే వ్యక్తి సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తి చేతిలో రూపొందించబడిన గంట నువ్వు గంట వాయిస్తే, చిన్నగా వాయించినా ఎక్కడికి వినపడుతుంది? ఎంతో దూరం టంగన అరే గంట కొట్టిర్రా. ఇప్పుడు మనం గుళ్ళలు లేకపోతే ఇప్పటికీ గంటలు ఉంటాయి. ఆ గంటలు ఎక్కడి నుంచి వచ్చిందే కాదు, పరిశుద్ధ గ్రంథం నుంచే వచ్చినాయి. అసలు దేవాలయం అంటే ఏంటిది? దేవాలయం పూజ పునస్కారాలు ఏంటి? పొద్దున్నే పూజ ఏంటి? మధ్యాహ్నం పూజ ఏంటి? సాయంత్రం పూజ ఏంటి? ఏ విధంగా పూజా విధానాలు చేయాలి, ఏ విధంగా నైవేద్యాలు వండాలి, ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మీరు పాత నిబంధన చదివితే ఎవ్వరికి తెలియదు. ఇందులో రాయబడిన తర్వాతనే దీనిని బట్టే వాళ్ళు కాపీ చేశారు, ఇంకా రకరకాలు యాడ్ చేసుకున్నారు. సుగంధ నైవేద్యం ఎట్లా చేయాలి? మనకు గుళ్ళ లేకపోతే ఎంత మంచి వాసనో. వాళ్ళ యొక్క లడ్డును తీసుకోండి, ఎంత గుబాలు ఇస్తుందో. ఇవన్నీ ఏ విధంగా తయారు చేయాలన్నది ఎలా తెలుసుకున్నారు వాళ్ళు? ఈ పరిశుద్ధ గ్రంథము నుంచే. ఒక గుడి అంటే ఏంటిది, నైవేద్యం అంటే ఏంటిది, పునస్కారం అంటే ఏంటిది, పూజలు అంటే ఏంటి, ఉదయకాలంలో దేవుని ఇప్పుడు వాళ్ళు లేపినామంటారు, అట్టనే ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో కూడా. ప్రభువుని లేపాలి మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ నిర్మాణకుడికి మాత్రమే ఆ గంటను తయారు చేసే జ్ఞానము కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడే మన యొక్క గొప్ప నిర్మాణకుడు. ఆయనే మన గొప్ప కుమ్మరి. ఆయనే మన గొప్ప కుమ్మరి వాని కొలిమి. చూడండి, వీటన్నిటినీ ఆయన మన మీద పెట్టవలసి ఉన్నాడు.
నువ్వు ఒక సరి అయిన గంటవు కావాలంటే, నీలో నుంచి స్పష్టమైన ధ్వని రావాలి అంటే, ఇప్పుడు నీలో ఏం కావాలి? ఏం పోయబడాలి? ఇత్తడితోటి ఇంకా వేరే లోహాలు కూడా కలపాలని ఇప్పుడు చెప్పాము కదా. అలాగనే నీవు కూడా నీవు కూడా ఒక స్పష్టమైన ధ్వనినిచ్చే వ్యక్తివి కావాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పగలి స్పష్టమైన ధ్వనిని నువ్వు ఇవ్వాలంటే, యేసుక్రీస్తు నా విమోచకుడు అనే స్పష్టమైన మాట నీ నోటి నుంచి నువ్వు పలకాలి అంటే, యేసుక్రీస్తు నా కొరకు ఈ భూలోకంలో జన్మించి సిలువలో బలియాగమైన రక్తమును కార్చి నన్ను కొని నా పాపమును తీసివేసి నాకు నిత్య జీవం ఇచ్చాడు అని నువ్వు చెప్పగలగాలి అనే మాట స్పష్టంగా ఉండాలి అంటే, ఆయన నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు, నాకు నిత్య జీవం వసిగాడు అనే మాట నీ నోటి నుంచి స్పష్టమైన ధ్వనిగా రావాలి అంటే, హల్లెలూయా, ఆ గొప్ప నిర్మాణకుడు నీలో ఆ లోహాలను కలపాలి. హల్లెలూయా. ఏంటి ఆ లోహాలు అంటే, 1 శోధనలు, 2 హింసలు, తర్వాత అవమానములు, ఇంకా సీత్కారాలు, ఇంకా ఇరుకు ఇబ్బందులు, ఇంకా వ్యాధి బాధలు, ఇవన్నీ కూడా నీలో పోయబడతా ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా నీలో పోయబడతా ఉంటాయి. ఎందుకంటే నువ్వు స్పష్టమైన ధ్వని ఇవ్వాలి. ఆ విధంగా గంటగా నువ్వు తయారు కాబడాలి. హల్లెలూయా. బాగుండండి. ఇదేంటిది? ఇవన్నీ లేకపోతే స్పష్టమైన ధ్వని రాదు. మానవుడు అన్నాక ఇవన్నీ కూడా తప్పకుండా కలిగి ఉండాలి. బాగా గమనించండి. ఇవన్నీ మనలను మలసి ఒక సాక్ష్యము, ఒక ప్రత్యేక సమయములో సరిగ్గా మ్రోగునట్లుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. దేని కొరకు? ప్రభు మన జీవితంలోనికి శోధనలు అనుమతిస్తూ ఉన్నాడు, హింసలను అనుమతిస్తూ ఉన్నాడు, అవమానాలను అనుమతిస్తూ ఉన్నాడు, లేకపోతే రోగములను అనుమతిస్తూ ఉన్నాడు, ఏవేవో చెడ్డ మాటలు మన మీద పలుకుతూ ఉన్నారు. ఎందుకు ప్రభు అనుమతిస్తూ ఉన్నాడు? నీ ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన సమయంలో అది కరెక్ట్గా మ్రోగాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాళ్ళు అన్నారు, మేము నీ మాట వినాలనా, దేవుని మాట వినాలనా? మేము విన్న వాటిను కన్న వాటిను చెప్పకుండా మేము ఉండలేము. మీరు మమ్మల్ని జైలు వేస్తారో లేకపోతే ఎక్కడేస్తారో మాకు సంబంధము లేదు. మాకు ఏం తెలుసు? నిత్య జీవం ఉన్నదని తెలుసు. ఈ శరీరము లయమైపోయేదని మాకు తెలుసు. మా కొరకు అక్షయమైన శరీరం ఉన్నది, నశించబడకున్నటువంటి శరీరం మా కొరకు కాసుకొని ఉన్నది. అది మేము పొందుకోవాలి. కానీ ఈ శరీరాన్ని మీరు నలగగొడతా ఉన్నారు, ఈ శరీరాన్ని మీరు బాధ పెట్టే మీకు మేము ఏమాత్రము భయపడము. ఈ సాక్ష్యము, ఈ మాట నువ్వు పలకాలంటే నీలో ఏముండాలి? ఈ శోధనలు, వ్యాధులు, బాధలు, మంచటి ఇవన్నీ ఉండాలి. కానీ వాటితోటి నీ జీవితము అంతమైపోదు. వాటి నుండి తప్పించే మార్గము ప్రభు నీకు చూపును. అదే ఉంటుంది వాక్యములు కూడా మనకు. దేవుడు వాటన్నిటి నుండి నువ్వు బయటపడటానికి నీ సహాయం ఆయన దయచేస్తాడు. ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ మాట, ఒక కుమారుణ్ణి తండ్రి దండించకపోతే, ఒక కుమారుణ్ణి తండ్రి శిక్షించకపోతే ఆ కుమారుడు ఎటువంటి వాడైతాడంటే పెరిగి పెద్ద అయినప్పుడు ఎట్లయితాడు? దుర్బీజుడు అవుతాడు. అంటే ఎందుకు? పనికిరాని వాడవుతాడు. చూడండి, ఈ లోకంలో తండ్రికి పనికిరాడు, లోకానికి పనికిరాని వాడవుతాడు. కానీ తండ్రి ఏ కుమారునైతే శిక్షించి దండించి సరైన మార్గంలో తీసుకొని వస్తాడో ఆ కుమారుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు? ప్రయోజకుడు అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఒక కుమారుడిగా మనం అనుకుంటే, ఆయన చూడండి శోధనను భరించాడు, హింసలను భరించాడు, అవమానములను, తిరస్కారములను భరించాడు,
ఎన్నైనా మీరు అనండి, కానీ నా తండ్రి ఏం చెప్పాడో దాన్ని మాత్రమే నేను తీసుకొని వస్తా. అదే చూపించాడు. తర్వాత ఏమయ్యాడు? అందరికంటే హెచ్చైన స్థానం సింహాసనమందు కూర్చుండబెట్టబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా అది నిన్నేం చేస్తూ ఉందంట? ఒక మంచి గంట ధ్వని ఇచ్చే విధంగా మంచి సాక్ష్యం నీవు కలిగి ఉండటానికి దేవుడు నీ జీవితానికి అనుమతిస్తూ ఉన్నాడు. యోబును ఒకసారి గమనించండి. ఎన్నో కష్ట నష్టాలు వచ్చినాయి, కానీ దేవుని నమ్ముకొని అలాగే నిలబడినప్పుడు అంతకంటే ఏడింతలకు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంతేకాదు, మరి నిన్ను కూడా ఆయన ఏ సింహాసనం ముందు కూర్చున్నాడో ఆ సింహాసనం నందు నిన్ను కూర్చోబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, జయించువాడిని నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. కాబట్టి మనకు కూడా సింహాసనము ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ అంటే అది కనుక నేడు మనము ఎంతగానో నిద్రపోతూ ఉన్నాం. మనం ఏం చేస్తూ ఉన్నాము? ఎంతగానో నిద్రపోతున్నాము, కానీ మనం మేలుకొని ఉండటం లేదు. ఈనాడు ప్రపంచం యొక్క సమస్య అది నిద్రించుచున్నది. చాలామంది ప్రజలు నిద్రపోవుటకు ఇష్టపడేదారు. అంటే ప్రభు నమ్ముకోవడానికి ఎవరు ఇష్టపడటంలే. వారందరూ ఏం కావాలని ఇష్టపడతావారంట? నిద్రపోదామని ఇష్టపడతా ఉన్నారు. అంటే మరణించడానికి ఇష్టపడతా ఉన్నారు, కానీ నిత్యజీవంలోనికి రావాలని ఎవరు ఇష్టపడటంలే. చూడండి, ఇంకొక మాట చివరిగా, పరలోకముల పడకలు లేవు. ఒకవేళ నువ్వు ఈడ పండుకోవాలని అనుకుంటే పండుకో, కానీ పరలోకం పోయిన తర్వాత అక్కడ ఏం లేవు? పడకలు లేవు. పరలోకమునకు వెళ్ళినప్పుడు మనము నిద్రించము. ఎందుకనగా అక్కడ రాత్రి లేదు, అక్కడ చీకటి ఉండదు. కాబట్టి పరలోకమునకు వెళ్ళినప్పుడు నువ్వు నిద్రపోవు, ఎందుకంటే అక్కడ పడకలు లేవు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే రాత్రి పగలనేది అక్కడ ఉండదు, ఇక మొత్తం పగలే, వెలుగే. అక్కడ ఈ శరీరంలాగా అలసిపోవటము, హల్లెలూయా, కొనకటము, నిద్రపోవటము ఈ శరీరం లాంటి శరీరము కాదు. ఆ శరీరము ఆత్మ సంబంధమైన శరీరం, నశించబడకుండా ఉన్నటువంటి శరీరం అది. కాబట్టి ఆ శరీరాన్ని నీకు ఇవ్వాలి. ఆ శరీరముతో దేవుడి దగ్గర ఉండి ఎల్లకాలము ఆయనతోటి నీవు కలిసి ఉండి తండ్రి కొడుకుల సంబంధం, తండ్రి కూతుళ్ళ సంబంధం కలిగి ఉండి ఎల్లప్పుడూ సదాకాలం ప్రభువుతో కూడా ఉండాలి అని ప్రభు మనల్ని ఈ విధమైన ప్రణాళిక వేసి ఈ లోకంకి దేవుడిగా ఆయన దిగి వచ్చాడు. బాధలు భరించాడు, అవమానాలు భరించాడు, ఆయన రక్తమును ధారపోశాడు, ఆయన ప్రాణమును ఇచ్చాడు. తిరిగి ఆయనకున్నటువంటి శక్తితోటి 3వ దినాన లేచాడు, మనల్ని నిత్య జీవంలోనికి తెచ్చాడు. ఆయన వెళ్ళి పరలోక స్థలం ముందు కూర్చున్నాడు. అక్కడ మన కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయన వచ్చి మనల్ని తీసుకోబోతా ఉన్నాడు. నువ్వు చనిపోయినా పర్వాలేదు, లేకపోతే అప్పటికి సజీవుడుగా ఉన్నా పర్వాలేదు, నువ్వు మార్పు అన్నది చెందుదువు, మహిమ శరీరాన్ని ధరించుకొందువు, ప్రభువుతో సదాకాలము ఉండటానికి కొనుపోబడుదుము. చూడండి, దానికోసం చేయటానికి ప్రభు బెత్లెహేమునందు కన్య మరియ గర్భమందు ఆయన జన్మించి ఒక శిశువుగా కేకలు వేశాడు, ఒక శిశువుగా ఆయన ఏడ్చాడు. కాబట్టి దేవుడు అంటే, లేకపోతే యేసుక్రీస్తు అంటే ఏదో వేరే దేశముకు సంబంధించిన, ఇశ్రాయేల్ సంబంధించిన ప్రజలు ఆయన మాకు అక్కర్లేదు అంటానికి వీలు లేదు. యేసుక్రీస్తు లోక రక్షకుడు, యేసుక్రీస్తు మనుషులందరికీ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభువు, యేసుక్రీస్తు మన ప్రభువు. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తలలో వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.